చెప్తున్నాడు. మనము దేవుని వాక్యానుసారముగా యూదులము. అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత ఇశ్రాయేలీలు కాదు. క్రీస్తు రాజ్యం లోపలికి వచ్చిన వాళ్ళు యూదులు అవుతారు. ఉదాహరణ చెప్తానండి. మనం నార్త్ ఇండియా వెళ్తే కొంతమంది చైనీస్ అక్కడ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు చాలా మంది, మీరు ఎవరు అని. మా తాతలు ముత్తాతలు చైనీస్ అండి, మేము ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము, మేము ఇండియన్స్మే అని చెప్తున్నారు వాళ్ళు. ఊరుకోండి, మీరు ఇండియన్స్ అండి, మీ మొహాలు చూస్తట్లేవు, మీరు చైనీసే అంటున్నారు వీళ్ళు. ఎంత దారుణం అండి. మా తాతల ముత్తాతల నుంచే వచ్చి ఇండియాలో ఉండి ఇండియన్ పౌరసత్వం తెచ్చుకొని మేము ఇండియన్స్ అయితే మీరు చైనీస్ అంటారేంది, మీ మొహం చూస్తే తెలియట్లా మీరు చైనీస్ అని, ఎప్పుడు వచ్చారు చైనా నుంచి అని అడుగుతున్నారు. తప్పు కదండి అది. పోండి మీరు చైనా వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఇండియన్స్ అని చెప్తున్నారు వాళ్ళు. కావాలంటే ఆధార్ కార్డు చూడండి, డ్రైవింగ్ లైసెన్స్ చూడండి అంటున్నా వాళ్ళు నమ్మట్లా. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? ఎందుకు చెప్పినది? ఏ దేశంలో ఉంటే ఆ దేశ పౌరులు అవుతారు మీరు. ఇప్పుడు నేను యూదుడు అన్నందుకు మీరు కంగారు పడద్దు. నేను యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేల్ కంట్రీలో ప్రవేశించి యూదుడయ్యా. నేనేం అబ్రహాం సంతానం కాదు, నేను దేవుని వాక్యానుసారంగా యూదుడిని. నువ్వెట్లా యూదుడివి, నువ్వేమన్నా అబ్రహాంకు పుట్టావని అడగగాకండి ప్లీజ్. వివేకం కావాలి అర్థం చేసుకోవడానికి. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడింది చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించదును. ఆ రోజున కూడా ఉన్నారు. నిజంగా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచకుండానే, నిజంగా యేసు పక్షమును చేరకుండానే మేము యూదులమి, మేము అబ్రహాం సంతానము, యూదులమని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాక్యం వాళ్ళని యూదులుగా గుర్తించట్లా. మరి ఎలా గుర్తిస్తుంది? వారిని ఎలా గుర్తించిందండి? ఇక్కడ సాతాను సమాజము వారని గుర్తించింది బైబిల్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిజమైన సువార్త. యేసు ప్రభు చెప్పింది. మీరు నేను క్రైస్తవుడవ్వడానికి కాదు పిలువబడింది. ఆ మతంలోకి మార్పు చెందుతున్నారు, కానీ అది ఒరిజినల్ మార్పు కాదు అని నేను ప్రకటిస్తున్నా. ఎందుకని? మీరున్న పొజిషన్కి క్రైస్తవ మతము బాగానే కనపడుద్ది. ఎందుకంటే మీరున్న మతము చాలా దారుణంగా ఉంది కదా. కానీ క్రైస్తవ మతం ఎంత భయంకరంగా ఉందో ఇప్పుడు ఈ వాక్యం వింటే మీకు అర్థమైంది. దేవుని వాక్యానుసారం అది కరెక్ట్ కాదు. అది అపవాది చేత తయారు చేయబడి మానవుల్ని దూరం చేయడానికే ఏర్పాటు చేయబడిందన్న సంగతి మీరు గుర్తించగలిగితే నిజమైన రక్షణలోకి వస్తారు.